అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఖడ్గమాల అందరూ చదువుకోవచ్చా? ఖడ్గమాల చదవడానికి నియమ నిబంధనలు ఉన్నాయా అంటే ఖడ్గమాల ఎవ్వరైనా చదువుకోవచ్చు. అమ్మవారి ఎదురుగుండగా ఆవునేతి దీపారాధన చేసి అమ్మవారికి కాస్త ఏదో మీకు తోచిన నైవేద్యం కూడా పెట్టి ధూపాన్ని వేసుకుని అప్పుడు ఖడ్గమాల నిరంతరాయంగా చదువుకోండి. ఖడ్గమాల పూర్తిగా గురుముఖత నేర్చుకోవడానికి సమయం పడుతుంది అని అనుకున్న వాళ్ళు, ఖడ్గమాల చదవలేకపోయిన వాళ్ళు ఖడ్గమాలకి బదులుగా ఒక చిన్న స్తోత్రం ఉంది. ఆ స్తోత్రాన్ని చదువుకున్నప్పటికీ కూడా అంత ఫలితం వస్తుంది. ఆ స్తోత్రం ఏంటంటే, శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితి లయేశ్వరం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. అంటే ఏంటి? సృష్టి స్థితి లయకారకురాలైన శ్రీ విద్యారూపిణి అయినటువంటి ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరీ దేవికి నేను నిత్యము నమస్కరిస్తున్నాను అని చెప్పి అర్థం. కాబట్టి ఈ మంత్రాలైన శ్లోకాలైన అలా చదువుకోవాలి. మరొక్కసారి, శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితి లయేశ్వరం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి